హాయ్ అండి, వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి. ఇక మనందరికి కూడా గులాబ్ జామ్ అంటే చాలా ఇష్టం కదా. మీలో గులాబ్ జామ్ అంటే ఎంతమందికి ఇష్టం లేదు అనేది కామెంట్ చేయండి. ఇంకా ఇష్టం లేదు అనే వాళ్ళు ఎందుకు ఇష్టం లేదు అనేది కామెంట్ చేయండి. చాలా మంది ఇది షుగర్తో చేస్తారు, చాలా ఎక్కువ షుగర్ పడుతుంది, చాలా ఎక్కువ షుగర్ తినాల్సి వస్తుంది కదా, హెల్త్కి మంచిది కాదు అని చెప్పి చాలా మంది అవాయిడ్ చేస్తూ ఉంటారు కదా. ఈ రోజు మనకు ఆ ప్రాబ్లం లేకుండా హెల్తీగా టేస్టీగా గులాబ్ జామ్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. అన్నట్టు వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పటి వరకు లైక్ చేయకపోతే ఒక చిన్న లైక్ చేసి నచ్చిందని కామెంట్ చేయండి. అలాగే ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి. అసలు ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే మీకు నచ్చిన బ్రాండ్ గులాబ్ జామ్ పిండి తీసేసుకోండి. ఇలా పిండి తీసేసుకొని వాటర్తో కానీ పాలతో కానీ మీకు ఏది కంఫర్ట్ అనిపిస్తే అది. నేనైతే వాటర్ తోటి కలిపేసుకున్నానండి, పాలతోనైనా కలిపేసుకోవచ్చు. ఇలా చపాతీ పిండిలాగా కలపండి, మరి గట్టిగా కలుపుతూ కాకుండా కొంచెం బయళ్ళతోటి అలా మృదువుగా కలిపేసుకోండి. మొత్తం కలిపిన తర్వాత కొద్దిగా నెయ్యి వేసేసుకొని ఒకసారి మళ్ళీ మర్దన చేసేసుకొని ఈ పిండి పక్కన పెట్టేసుకోండి. ఒక 5 నిమిషాలు అలా పక్కన పెట్టేసిన తర్వాత ఈ విధంగా మనకు మీడియం సైజు ఉండలు చేసేసుకోండి. మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా ఇలా మీడియం సైజులో ఇలా ఉండలు క్రాక్స్ లేకుండా నీట్గా చేసి పక్కన పెట్టేసుకోండి. ఉండలు చేసేటప్పుడు కూడా ఇలా 2 చేతుల మధ్యలో ఇలా నలుపుతూ చేసి మళ్ళీ రౌండ్గా చేసామంటే ఉండ అనేది లోపల నుంచి కూడా మృదువుగా ఉంటుంది, పగుళ్ళు అనేవి రాకుండా ఉంటాయి అన్నమాట. ఇదే విధంగా పిండంతా కూడా అన్నీ ఒకే సైజు బాల్స్ లాగా చేసి పక్కన పెట్టేసుకోండి. ఒకటి పెద్దది ఒకటి చిన్నది కాకుండా ఇలా మొత్తం కూడా చేసి పెట్టుకోండి. పిండి ఆరిపోతుంది అనుకుంటే పైన ఒక ప్లేట్ కానీ తడి క్లాత్ కానీ కప్పేసి పక్కన పెట్టండి. నేనైతే ఇక్కడ 400 గ్రామ్స్ వరకు గులాబ్ జామ్ పిండి తీసుకున్నాను. దానికి 1/2 kg వరకు బెల్లం తీసుకుంటున్నానండి. బెల్లం తీసేసుకొని ఈ విధంగా బెల్లం అనేది తురుముకున్నామంటే లేదంటే చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నామంటే తొందరగా కరుగుతుంది అనమాట. 1/2 kg బెల్లానికి 600 కానీ 700 కానీ వాటర్ అనేది యాడ్ చేసేసుకొని ఈ విధంగా బెల్లం మొత్తం కూడా కలుపుకుంటూ కరిగేలాగా కరిగించేసుకోండి. ఇలా కలుపుకుంటూ ఉన్నామంటే తొందరగా కరిగిపోతుంది. నేను బెల్లం అయితే కొంచెం మెత్తగా చేసేసాను కాబట్టి కొంచెం ఫాస్ట్గానే కరిగిపోతుందండి. ఇలా కరిగిన తర్వాత ఈ మొత్తం కూడా ఒకసారి ఫిల్టర్ చేసుకోండి. ఫిల్టర్ చేసుకుంటే అడుగున డస్ట్ ఏమైనా ఉంది అంటే పోతుందనమాట. రాళ్ళు ఇసుకలాగా ఏమైనా ఉంటుంది కదా, అలాంటిది ఏమన్నా ఉంటే పోతుంది. ఆ తర్వాత మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకొని ఈ విధంగా మరిగించేసుకోవాలి. మనకు చక్కెర పొంగు వచ్చినట్టుగా బెల్లం అయితే అంత తొందరగా పొంగు రాదండి, ఎందుకంటే వాటర్ కొంచెం ఎక్కువగానే వేసాం కదా, అందుకని చెప్పేసి. ఇలా మధ్యలో ఇలా చెక్ చేసుకున్నామంటే వేళ్ళ మధ్యలో పాకం అనేది బంకలాగా రావాలి. తీగ పాకం ఎలాంటి పాకం అయితే రావాల్సిన అవసరం లేదు, కానీ జస్ట్ బంకలాగా వస్తే బాగుంటుంది. మనం ఆ రోజే అయిపోతుంది అంటే బంక కూడా అవసరం లేదండి, ఒక 2 పొంగులు వస్తే సరిపోతుంది. అలా కాకుండా మనం 1 వీక్ 10 డేస్ అలా పెట్టుకోవాలంటే కొంచెం జిగిటిగా వచ్చింది అంటే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది పాడైపోకుండా. ఇలా జిగిటి వచ్చిన తర్వాత పాకం తీసి పక్కన పెట్టేసేయండి. స్టవ్లో ఆఫ్ చేసి పక్కన పెట్టేయాలన్నమాట. ఆ తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా ఉండలు చేసి పెట్టుకున్న గులాబ్ జాములు ఉన్నాయి కదా, అవన్నీ కూడా కొంచెం వేసేసుకొని ఇలా మొత్తం నిండుగా వేయకుండా హాఫ్గా ఇలా వేసేసుకొని అన్ని వైపులా కాలేలాగా ఇలా కలిపేసుకొని మొత్తం కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి. అన్నీ వేసేసి గరిటె పెట్టామంటే అవి విడిపోయే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా కొంచెం హాఫ్గా వేసేసుకున్నామంటే అవి ఉడకడానికి కూడా ఫ్రీగా ఉంటుందన్నమాట, అతుక్కపోకుండా ఉడుకుతాయి. చూసారు కదా, ఈ విధంగా అన్నీ మంచి కలర్ వచ్చేంత వరకు కూడా ఉడికించేసుకోవాలి. అలాగే మిగతాయి కూడా వేసేసుకొని అన్నీ కూడా సేమ్ ప్రాసెస్లో ఈ విధంగా ఫ్రై చేసుకోండి. ముందుగా ఏమైనా వేసినవి ముందుగా ఫ్రై అయినట్లయితే అవి ముందుగానే తీసేయండి. అన్నీ ఒకేసారి తీసేయాలనుకుంటే అవి నల్లగా అయిపోతాయి అన్నమాట. ఈ విధంగా అన్నీ కూడా గులాబ్ జాములు ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే పాకం కొంచెం చల్లారి ఉంటుందండి. ఇందులోనే ఒక స్పూన్ షుగర్లో ఒక 4-5 ఇలాచీ వేసేసి దంచానమాట. ఇలాచీ అనేది షుగర్లో వేసి దంచితే తొందరగా మెదుగుతాయని చెప్పి ఇలా అయితే దంచాను. ఇలా దంచుకొని ఇలాచీ పౌడర్ కూడా అందులో వేసుకున్నాను. మీకు నచ్చితే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. మనం బెల్లంతో చేస్తున్నాం కాబట్టి ఆల్రెడీ మంచి కలర్ ఉంటుంది, ఇంకా ఫుడ్ కలర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. హెల్త్కి కూడా అంత మంచిది కాదనమాట. ముందుగా చేసి పెట్టుకున్న గులాబ్ జాములు అన్నీ కూడా బెల్లం సిరప్లో వేసేసి ఒక 2 గంటల పాటు వదిలేయండి అలా పక్కన. ఆ తర్వాత ఇలా కొంచెం డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకొని తిన్నామంటే చాలా బాగుంటాయండి. కొంతమందికి అన్నం తిన్న తర్వాత స్వీట్ తినాలని క్రేవింగ్స్ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు ఇలా చేసుకొని ఒక డబ్బాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే రోజు ఒకటి తినేయచ్చు, హెల్త్కి కూడా మంచిది. బెల్లంతో చేసాం కాబట్టి పిల్లలకు కూడా ఎలాంటి అపోహలు లేకుండా ఇచ్చేయచ్చు, హెల్తీగా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.